లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక పాలేరు ఉప ఎన్నికకి సంబంధించి ప్రచారం ముగిసింది. అయితే తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు అధికార టీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైసీపీ మద్దతు ఇస్తున్నాయి. అయితే అవినీతికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద విశ్వవిద్యాలయం, అందులో ఉన్న నాయకులంతా పిహెచ్డీలు, డాక్టరేట్లు చేశారని మంత్రి కేటీఆర్ విమర్శిస్తే, అవినీతికి అలాగే పార్టీకి సంబంధించి తెలంగాణ రాబందుల పార్టీ అని చెప్పి నిన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ కొత్త అర్థం చెప్పిన పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పరాజయానికి పర్యాయపదంగా మారిపోయింది. పాలేరు ఉప ఎన్నిక గెలుపు మాదే అని చెప్పి వాళ్ళ ఖాతాలో వేసుకున్నట్టు చెప్తున్నారు. ఈ అంశం ఒకటి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రధానితో భేటీలో ఏదో ఒక విషయం తేల్చుకుని తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉండి సాధిస్తుందా, లేకపోతే బయటకు వచ్చి పోరాడుతుందా డిసైడ్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంశాల మీద చర్చకు వెళదాం. ఇవాళ మనతో పాటు జాయిన్ అవుతున్నారు అనిల్ కుమార్ ఇరవత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రభుత్వానికి మాజీ ప్రభుత్వ విప్ గా పనిచేస్తున్నారు ఆయన. ఇక దేవప్రసాద్ గారు టీఆర్ఎస్ ముఖ్య నేత, లక్ష్మీభారత్ గారు వైసీపీ ముఖ్య నేత, పార్టీ జనరల్ సెక్రటరీ, ముళ్లపూడి రేణుక్ గారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నేత. వెల్కమ్ టు లైవ్ షో అండి. ముందుగా అనిల్ గారు, అవినీతికి సంబంధించి విశ్వవిద్యాలయమా కాంగ్రెస్ పార్టీ, అందులో నాయకుడుగా ఉన్న సరే ఇద్దరు నాయకుల గురించి ప్రస్తావించారు. అవినీతికి సంబంధించి డాక్టరేట్లు, పిహెచ్డీలు తీసుకున్నారని చెప్పి కేటీఆర్ నిన్న విమర్శిస్తూ, పర్యాయపదంగా మారిపోయింది పరాజయానికి. అసలు గెలుపన్న విషయం మర్చిపోయారు, ఆల్రెడీ మా ఖాతాలోనే ఉంది అని చెప్పి. కాకపోతే జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు చెప్పాలి కాబట్టి ప్రచారం చేస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళకు కళ్ళు నెత్తికి మాట్లాడుతున్నారు. అహంకారం, అహంభావం ఏదో ఒకసారి జరిగితే జరిగి ఉండొచ్చు. అది అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడన్నా కానీ అడ్వాంటేజ్ ఉంటుంది. అంతకుముందు జరిగిన ఎన్నికలు అడ్వాంటేజ్ ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో అవినీతి కాంగ్రెస్ అని, అది విశ్వవిద్యాలయం అని చెప్పేసి మాట్లాడడం, ఆయన నిజంగా చెప్తున్న కేటీఆర్ గారు మాట్లాడుతున్న తీరును బట్టి ఇవాళ అర్థమవుతుంది వాళ్ళ ఓటమి 100% ఖాయం. ఇది ఇంకా అక్కడ ఉన్న పరిస్థితి నేను కూడా నెలకొండ గెలుపు ఖాతాలో వేసుకున్నాం అని చెప్తున్నారు. అదే అండి, అహంకారం, అహంభావం అంటున్నా. అత్యాశ కూడా, ఎందుకంటే అత్యాశ ఎక్కువైపోయింది, ఆశ కూడా ఎక్కువైపోయింది. అక్కడ రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయారు. అక్కడ మేము కూడా వాళ్ళ భార్యను కూడా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ పోయి ఆమెను పోయి మీరు నిలబడాలమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ పార్టీ కార్యకర్తలు కూడా ఆమె నిలబడాలని కోరుకున్నప్పుడు మేము పోయి అడిగినాం. ఆమె కూడా మొదట్లో రిలక్టెంట్ ఉండే, ఆ తర్వాత సరే అందరు అడుగుతున్నారు కదా అని చెప్పి నిలబడ్డది. అక్కడ భర్త చనిపోయి 1.5 హార్డ్లీ 2 months అవుతున్నది. మేము కూడా ఇవాళ మేము పోయి అందుకే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ నాయకత్వాన్ని అడిగితే వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి సపోర్ట్ చేస్తామన్నారు. ఎందుకంటే 1.5 months 2 months అవుతున్నది, ఇది కరెక్ట్ కాదు. ఈ సపోర్ట్ కూడా అధికార పార్టీ తీవ్రంగానే విమర్శిస్తుంది. అనైతిక మద్దతు, అనైతిక పొత్తులు, రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసిపోయే పరిస్థితి, ఎందుకంటే అంతర్ధానం అయిపోకుండా ఇలా కూడా మాట్లాడారండి. మనం ఒకటండి, వీళ్ళు పొత్తుల గురించి మాట్లాడితే నవ్వుకుంటారు అందరు ప్రజలు, ఇక్కడ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటారు. ఒకసారేమో 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారు, 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారు. ఆ తర్వాత మీరు మాటలు ఏం మాట్లాడతారు, మాకు తెలంగాణ తప్ప మాకు ఇంకా వేరే ఉద్దేశం లేదు, తెలంగాణ సాధించుకుంటే నేను అన్ని సాధించినట్టే అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది, ఎన్నికల్లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కూడా ఏమన్నాడు, సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కూడా నేను తెలంగాణ ఇచ్చాను కాబట్టి నేను మర్చి చేస్తాను. అంతకుముందు కూడా మాట్లాడాడు, తెలంగాణ ఇస్తే ఇంకా తెలంగాణ కన్నా ఎక్కువ నేను చేసుకునేది ఏమో, నాకు అధికారం అవసరం లేదు, తెలంగాణ తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్రం సెపరేట్ రాష్ట్రం కావాలి, ఎన్నో 60 సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటున్నారు, అది సాధిస్తే ఇంకా నాకు నేను చేసేది ఏమి, ఇంకా సాధించేది ఏమీ లేదని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేసిండు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాడు, దళితుడిని కూడా ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి. నేను ముఖ్యమంత్రి, నేను ఉండడం ఏంటిది, ఈ రాష్ట్రానికి దళితులు ఉండాలి ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులు ఉండాలి, ఇవన్నీ మాటలు చెప్పిన కేసీఆర్ గురించి నమ్ముతారని. కేసీఆర్ మాటలు మాట్లాడేదానికి దానికి నిజంగా కూడా గౌరవం ఉండదు, ఆయన మాట్లాడేదానికి అర్థం ఉండదు, ప్రజలు కూడా ఏ రోజు నమ్మరు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మీకు తెలియదు కదా, దేవిశ్రీ ప్రసాద్ గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ, ఖమ్మం ఎలక్షన్లో కానీ, ఇంకా వరంగల్ మున్సిపల్ ఎలక్షన్లో కానీ, వరంగల్ పార్లమెంటరీ బై ఎలక్షన్లో కానీ, ఇవన్నీ ఏం జరిగినాయి దేవిశ్రీ ప్రసాద్ గారు తెలియదు కాదు. ఇక్కడ ఉన్న నాయకులు ఉన్నారు, డబ్బులు ఖర్చు పెట్టి, ఎవరంటే అవినీతి చేసేది, ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో దే స్పెండ్ 200 crores జిహెచ్ఎంసీ ఎలక్షన్. ఎవ్రీ బై ఎలక్షన్కి వాళ్ళు 50 కోట్ల కన్నా తక్కువ ఖర్చు పెట్టట్లేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇవాళ మాట్లాడతారు వాటర్ గ్రిడ్కి 40,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, మన ఏం చేస్తున్నారు, కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఎంత అవినీతి జరుగుతుందో తెలియట్లేదా? ఇవాళ కాళేశ్వరం పేరుతో రీడిజైన్ 83,000 అవినీతి అనేది జరిగింది ప్రతి ప్రభుత్వంలో. ప్రతి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం కాదు, బీజేపీ కానీ అంతకు ముందు ప్రభుత్వాల్లో అవినీతి 100% జరిగింది. దాన్ని మనం అందరం ఒప్పుకోవాల్సిందే. యూనివర్సిటీ కాదు, వీళ్ళు యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీ పెట్టేసి ఇట్లా కాదు అవినీతి చేయాల్సింది, ఇలా చేయాలి అవినీతి, ఇట్లా రీడిజైనింగ్ ఒకటి కొత్త ప్రాజెక్ట్ తీసుకురావాలి, వాటర్ గ్రిడ్ తీసుకురావాలి, పైపులు ఉన్న దగ్గర డబుల్ పైపులు వేయాలి. మీకు అవినీతి గురించి ఆగండి, నేను చెప్తాను అవినీతి గురించి ఇక్కడ మాట్లాడాలి. రాజీవ్ సాగర్ పైపుల గురించి మాట్లాడాలన్నా మీరు మాట్లాడాలి, దీనికి మీరు సమాధానం చెప్పాలి.
ఆయన పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అసెంబ్లీలో చేసేటప్పుడు రాజీవ్ సాగర్ పైపులు చూపెట్టాడండి. ఇక్కడ ఖమ్మంలో ఉన్న రాజీవ్ సాగర్ పైపులు చూపెట్టేసి ఎండకెంతున్నాయి వానకి నాంతున్నాయి అని చెప్పేసి అవి అట్లనే పడిపోయినాయి, కమిషన్లు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు అన్నారు. అదే రాజీవ్ సాగర్ పైపులు ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ కడుతుంది శ్రీరామ సాగర్, ఏదంటే ఆయన ఖమ్మంలో ఒక ప్రాజెక్టు ఏం చేశారు, ఆ రాజీవ్ సాగర్ పైపులు తీసుకొచ్చి ఇక్కడ వేసి దానికి 500 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయల బిల్లు తీసుకుంటున్నారంటే అదే కాంట్రాక్టర్ అవినీతి గురించి నేను మాట్లాడాలి. ఎందుకంటే అవినీతి అంటారు యూనివర్సిటీ, నేను ఇది కంప్లీట్ చేస్తాను. అదే కాంట్రాక్టర్ కి ఏ కాంట్రాక్టర్ అయితే అవినీతికి పాల్పడి, ఇప్పుడు ఆ రోజు అవినీతి జరిగిందంటే కాంట్రాక్టర్ ఏదో డబ్బులు ఇచ్చినట్టే కదా, డబ్బులు ముట్ట చెప్పినట్టే కాంగ్రెస్ నాయకులకు. మళ్ళీ అదే కాంట్రాక్టర్ ఏదైతే అవినీతికి పాల్పడ్డా అదే కాంట్రాక్టర్ కి నువ్వు ఎట్లా ఇస్తావు నువ్వు వాటర్ గ్రిడ్? ఇక్కడ మెచ్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ ఏం అవినీతి చేయలేదని మీరేం చెప్పట్లేదు, చేసింది. ప్రభుత్వంలో కాకపోతే అప్పుడు కాలేజీలు ఉంటే ఇప్పుడు యూనివర్సిటీ పెట్టుకుని చేస్తున్నాడు. కరెక్టేనా దేవప్రసాద్ గారు? కాలేజ్ స్థాయిలోనే ఆగిపోయింది కాంగ్రెస్, యూనివర్సిటీ స్థాయికి డాక్టరేట్లు పిహెచ్డీ స్థాయికి వెళ్ళలేదు అని చెప్పి, అలాగే తెలంగాణ రామంధ్ర పార్టీ అని కొత్త అర్థం చెప్పింది కాంగ్రెస్ టీఆర్ఎస్ కి. ఒకటి పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల చర్చ జరుగుతాం. రెండోది కాంగ్రెస్ పార్టీ అనిల్ అన్నట్టు ఇవాళ 125 వాళ్ళు చెప్పుకునేటువంటి 120 సంవత్సరాల చరిత్ర, అంటే చాలా పురాతనమైనటువంటి యూనివర్సిటీగా మారిపోయినటువంటి, అంటే మనం ఎస్టాబ్లిష్మెంట్ పాతగా అయిపోతే అది రోజు రోజు సృజనాత్మకంగా చెంది చాలా మందికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక నానుడి నుంచి ఇవాళ ఏమైపోయిందంటే అది పెరుగుట విరుగుట కొరకు అనేటువంటి అర్థాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చేటువంటి పనిచేసింది. అనిల్ చెప్పినట్టు నిజంగానే డబ్బులతో మాత్రమే ఎన్నికలు గెలవగలిగితే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో ఓడిపోయింది, ఎన్ని డబ్బులు పెట్టినా ఓడిపోయింది. ఒక్కటి ఇలా ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ విశ్వాసాన్ని కానీ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనిలో కానీ ఇలా వాళ్ళు నమ్ముతున్నటువంటి వాటికి ఓటేసేటువంటి పద్ధతి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి చాలా స్పష్టంగా చెప్పింది, మేము చెప్పినటువంటి పనులు చేయకుండా మాకు ఓటు వేయొద్దని ఏ రాజకీయ పార్టీ చెప్పినటువంటి అర్థాన్ని చెప్పింది. అదే నూతన యూనివర్సిటీ. ఇలా చెప్పేది ఏంటంటే అనిల్ చెప్తున్నటువంటి యూనివర్సిటీ ఇదే, మేము రాజకీయాల్లో విలువల్ని పెంపొందించడానికి ఇలా మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇవాళ 14 సార్లు పాలేరులో గెలిచిండ్రు, వివిధ రకాల పార్టీలు గెలిచారు, కాంగ్రెస్ పార్టీ చాలా కాలం గెలిచింది. ఈ 14 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని నిన్న మొన్న వీళ్ళంతా కూడా 15 రోజులుగా చూసిండ్రు. ఈ 14 సంవత్సరాల్లో ఏం చేశారనే దానికి జవాబు లేదు. ఇక భవిష్యత్తులో ఏం చేస్తారనే దానికి వాళ్ళకి అసలు సమాధానం లేదు. కాబట్టి గెలవాలి అనేటువంటిది ఒకటే తప్ప ఇంకా అసలు ఏ సమస్య టీఆర్ఎస్ కూడా అనుమానంగా ఉంది, కాంగ్రెస్ కి చాలా ఫేవర్ గా ఉన్నట్టుంది. అందుకే దాదాపుగా మంత్రులందరూ కూడా అక్కడే మకాం వేశారు. ఇప్పుడు 14 సంవత్సరాలుగా వివిధ పార్టీలకు మీరు అవకాశాలు ఇచ్చారు. పాలేరు చూస్తే ఇట్లా ఉంది, ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఆ అభివృద్ధిని 2 సంవత్సరాల కాలంలో పాలేరులో చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రోజు సెంటిమెంట్ పేరు మీద ఇలా సెంటిమెంట్కే వస్తే రజబలి అనేటువంటి ఒక వామపక్ష నేత, ప్రజలలో ఉన్నటువంటి నేత చనిపోతే ఆయన జరిగినటువంటి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఏం చేసి ఎలిమినేట్ మాధవరెడ్డి బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా పోటీ పెట్టింది? ఇవాళ ఇవన్నీ కూడా నేను చర్చలకు పోతే హుసేనయ్య ఎమ్మెల్యే అక్కడ ఉండేటువంటి పాలేరు హుసేనయ్య అనేటువంటి ఒక ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబానికి టీఓటీ ఇవ్వకుండా వీధుల్లో విసిరేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ నీతి నియమాల గురించి చెప్పేటువంటి వస్తే అదే పాయింట్ హైలైట్ చేసి మానవత్వానికి అహంకారానికి మధ్య మానవత్వం ఎవరిది ఋషి? మానవత్వం ఎవరిది? ఇలా వెంకటరెడ్డి గారు అనారోగ్యంగా ఉంటే ఒక అప్లికేషన్ పెడితే ₹1,00,00,000 ఇచ్చినటువంటి మీరు ఇంట్లో మీరేంటిదని మీరు ఇచ్చినట్టు ఇంట్లో గెలిచినట్టు స్పందించిందని చెప్తున్నాం. అంటే ముఖ్యమంత్రి ఏది చేసినా ఇంట్లో ఇవ్వరు. మీరు 120 సంవత్సరాల పరిపాలనలో ఏమి జేబులకెళ్ళి ఇచ్చారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ చేసిందని ఎందుకు చెప్తున్నారు? అవినీతి ఆరోపణ మీద సిబిఐ విచారణకి సిద్ధమా అని సిద్ధమా? మీరు మేము అన్ని మీరు ఏ సిబిఐలు వేసుకోండి, ఆ సిబిఐ ఎందుకంటే అవినీతి నాయకులు ఇప్పుడు జైలుకు పోవడం ఖాయం. మీరు ఎన్నిసార్లు జైలుకు పోయిండ్రు, ఎన్నిసార్లు వచ్చిండ్రు మాకు తెలుసు కదా. అంటే మీరు కొత్తగా మమ్మల్ని జైలుకు పంపేది ఇవాళ అక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించి ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ మద్దతు ఇచ్చింది. ఈ పార్టీల మద్దతు అనైతిక పొత్తు, అనైతిక మద్దతు. ఎందుకంటే వైసీపీ అంతర్ధానం అయిపోయింది తెలంగాణ నుంచి. ఇక టీడీపీ కూడా రేపు మాపో అంతర్ధానం, కాంగ్రెస్ కూడా అదే దారిలో ఉంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఏమీ చేయలేకపోయాడుగా మా మీద కలిసి దాడికి దిగుతున్నారు. కానీ జరిగేది అందరికీ తెలుసని నేను మంత్రి మాట్లాడాను. అట్లా కాదు, ఇప్పుడు చనిపోతే ఒక సాంప్రదాయంగా తీసుకుంది వైకాపా. అలాగే కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల పాటించింది, కొన్ని చోట్ల ఉల్లంఘించింది.
ఇప్పుడు అక్కడ కూడా రాయలసీమలో ఆమె చనిపోతే శోభానాగిరెడ్డి వాళ్ళు టీడీపీ కూడా మద్దతు ఇచ్చారు కదా. అవును. అట్లా ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నాయి టీడీపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ. ఆ విధానంలోనే ఇక్కడ రామరెడ్డి గారు చనిపోతే ఆయన భార్యకి సానుభూతి అంతే తప్ప ఇదేదో అనైతిక పొత్తు కాదు, ఇది కేవలం సానుభూతికి ఇచ్చేటువంటి సపోర్టు అట్లా తీసుకోవాలి తప్ప అది అనైతిక పొత్తు అని ఆయన ఎలా అంటారు. అయినా కేసీఆర్ గారికి ఎలక్షన్స్ అంటే అసలు ఇప్పుడే కాదు, ఆయన ఎప్పుడూ కూడా ఎంత ధనం దుర్వినియోగం అయిపోతా ఉంది ఎలక్షన్స్ పేరుతో. ఎంపీగా గెలిచి ఎన్నిసార్లు ఆయన రిజైన్ చేశారు. అలాగే ఆయన ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీకి వచ్చాక ఆయన మొత్తం ఇక తెలంగాణ అంతా తన గుప్పిట్లో ఉండాలనేటువంటి ఒక కోరిక ఆయనకు వచ్చేసింది బాగా. మొత్తం ఇంకా ఎక్కడ టీఆర్ఎస్ తప్ప మరో పార్టీ ఉండకూడదనేది. దాంట్లో ఎంత రాజ్యాంగ విరుద్ధమైన పనులు జరుగుతున్నాయో ఎందుకు ఆలోచించట్లేదు అర్థం కావట్లే. పార్టీలు ఖాళీ చేస్తే అది వస్తుందండి, టెంపరీ ఆ బలం కూడా. అది కాదు, నువ్వు చేసే మంచి పనుల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల ఆశీస్సులు తీసుకోవాలి, ప్రజలకు మంచి పనులు చేయండి. చేస్తున్నారు కొన్ని పనులు కాదని అంటలే, మంచిని మంచి అంటున్నాము, చెడుని చెడు. 100% అవినీతి లేకుండా ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేదు నాకు తెలిసి. ఇప్పుడు ఒక ఎన్టీఆర్ గవర్నమెంట్ తప్ప ఎన్టీఆర్ గవర్నమెంట్ లో కూడా ఆయన వెనకుండేటువంటి వాళ్ళు బాగా అవినీతి పెద్ద ఆరోపణలు ఈనాడుతో సహా పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాశారు. ఆ రోజుల్లో ఎంత అవినీతి జరిగిందో ఆయన ఒక్కరు పాపం పర్ఫెక్ట్ గా ఉన్నారు, కానీ మిగిలిన స్థాయి అంతా బ్రహ్మాండమైన అవినీతి జరిగింది. అందువల్ల ఇది దేశంలోని ఇదేదో హక్కు అన్నట్టుగా అవినీతి చిన్న పదమైంది ఈ రోజు నిజం ఆలోచిస్తే. పార్టీల ముందు, ప్రజా నాయకుల ముందు అవినీతి చిన్న పదం. ఈ చిన్న వాళ్ళు పట్టుబడితే మొన్న 500 కోట్ల అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అతను అసిస్టెంట్ కమిషనర్ 500 కోట్లు ఒక చిన్న స్థాయి ఉద్యోగి సంపాదిస్తున్నాడంటే ఇంకా అంతకు పైన అధికారి ఐఏఎస్ ఊహించడానికి కూడా కష్టమైన పరిస్థితులు. అందుకే ప్రజలు అవినీతిని పక్కన పడి. మీకు కాన్ఫిడెన్స్ ఉందా లక్ష్మణ్ గారు? మీరు అందరూ కలిసి మద్దతు ఇచ్చారు, మరి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పర్యాయపదం అయిపోయింది, ఆల్రెడీ ఓడిపోయారు అన్నట్టుగా అధికార పక్షం అక్కడ గెలుస్తుంది గెలవదు మాకు సంబంధం లేదండి అది. ఎందుకంటే అది ఒక సంప్రదాయాన్ని కట్టుబడి వాళ్ళు అడిగారు, ఓకే. కానీ అంత పెద్దామని పాపం ఎలక్షన్ లో బాధేస్తాం చూస్తా ఉంటే. పెద్ద వయసు ఉన్నా ఆమెకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదండి వీళ్ళు వాళ్ళ పార్టీ నుంచి ఇచ్చేది. ఇంకొకళ్ళు ఎవరన్నా పెట్టి బాగా గట్టిగా ఫైట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ముందుకే రారు. ఏదో కానీ ఏదో ఒకటి, ఎందుకంటే ఎమ్మెల్సీ అవకాశం ఎందుకు లేదంటే వీళ్ళంతా తీసుకెళ్లారు కదా మొత్తం. అది కూడా అనేది ఇప్పుడు మొన్న అయితే దాన్ని చూస్తే మనకు ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి దాని మీద సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా మంచి తీర్పు ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేని నిరోధక చట్టాన్ని అమలు చేయాల్సిందే ఖచ్చితంగా. అది 2 రాష్ట్రాల్లో కూడా అమలు జరగాల్సిందే. ఇప్పుడు ముఖ్యంగా పాలేరు నియోజకవర్గానికి వచ్చేప్పటికి రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక సీనియర్ నాయకులు, ఒక అవినీతి మచ్చలేనటువంటి నాయకులు. వారే చెప్తున్నారంటే అన్ని సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి చివరికి వారికి అనారోగ్యానికి హెల్త్ ట్రీట్మెంట్ కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఆ నాయకుడి యొక్క జీవన శైలి ఎలా ఉంది, ఎంత నీతి నిజాయితీలతో ఆయన పరిపాలన అందించారు అనేటువంటిది అందరూ గమనించాల్సినటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా గతంలో అనేక సందర్భాల్లో ఎక్కడైనా సరే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు నాయకులు చనిపోయినప్పుడు తప్పకుండా మేము సహకరించాము. ఆ విధంగానే ఈ రోజు మా యొక్క పాలసీలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి నాయకులు వైఫ్ తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ ఫ్లోర్ లీడర్ రేవంత్ రెడ్డి టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అక్కడ మా మిత్రుడు అలాయ్ బలై కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అలాయ్ బలయ్యా అంతర్ధానం అయిపోతున్న 2 పార్టీలు కలిసిన టీఆర్ఎస్ ఏమీ చేయలేవు, ఇది ఈ కలయిక వాళ్ళ అంతర్ధానానికి ఒక నిదర్శనము సాక్షి అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు పాలేరు ఉప సంబంధించి. అంటే నేను కేటీఆర్ గారి మాటలకు మళ్ళీ సమాధానం చెప్తాను. మొదట మా మిత్రులు దేవిప్రసాద్ గారు రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఆరోగ్యం బాగలేకపోతే ₹1 ఇచ్చిన ఏదైతే చెప్పిండ్రో అది శుద్ధ అబద్ధం, అన్యాయమైన మాట. ఆ కుటుంబము వారి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ₹1 కావాలంటే
20 లక్షలు రిలీజ్ చేసి మళ్ళీ బ్రతుకుంటే మిగతా డబ్బులు చూద్దామని చెప్పి 20 లక్షలు మాత్రమే ఇచ్చారు. అంటే అంత కనికరం లేని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారు. సహచర శాసనసభ్యుడు కేసీఆర్ గారు ఖమ్మం తీసుకెళ్ళినప్పుడు కేసీఆర్ గారు దీక్ష చేస్తే ఖమ్మం హాస్పిటల్లో పెడితే ఖమ్మం నుంచి హైదరాబాద్ రావడానికి 100% సహకరించి వారు ఆరోగ్యంగా ఉండాలని సహకరించిన రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఆరోగ్యం బాగాలేక ₹1 కోటి సహాయం, ఆర్థిక సహాయాన్ని ఏమంటే ప్రభుత్వం కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే మంజూరు చేసి మిగతాది వారు ఉంటే చూద్దాం అని చెప్పి పెండింగ్ పెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2, మొదటి నుంచే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్న రామరెడ్డి వెంకటరెడ్డి గారికి వ్యతిరేకంగా 14 సంవత్సరాలు ఎక్కడైనా ఏ తెలంగాణ అని తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే ఇప్పటికిప్పుడు ఇంకా టైం ఉంది, నేను పోయి ఖమ్మం చౌరస్తాలో నిలబడి తుమ్మల నాగేశ్వరరావు గారిని గెలిపిస్తామంట. ఏ రోజు కూడా తెలంగాణకు అనుకూలంగా పనిచేయకపోను, తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు అనుకూలంగా మేము తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేయాలంటే ఖమ్మం జిల్లా నుంచి సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం పంపించిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణకు తీరని ద్రోహం చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారు కేసీఆర్ కి పురుభుజం అయితే ఆ జిల్లాలో వెంకటరమణ అని దామోదర్ అని 100 కేసులు కట్టుకున్న తెలంగాణ బిడ్డలు ఎవరైతే తెలంగాణ కోసం ఉద్యమం చేసారో ఇలా గుండె బగిలి చేస్తున్నారు. అట్లాంటి అభ్యర్థిని అక్కడ ఎన్నికలలో పోటీ పెట్టి కేసీఆర్ ను దీక్ష చేసినప్పుడు ఖమ్మం హాస్పిటల్ పెడితే కనీసం పలకరించడానికి పరామర్శించడానికి కూడా ఆ వైపు పోటీ పెడతారా? రెండవది, ఖమ్మం జిల్లా ఒకవేళ అభివృద్ధి జరగలేదంటే 17 సంవత్సరాల జిల్లా నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారి బాధ్యత. అలాంటి అభివృద్ధి నిరోధకులు ఈ రోజు పాలేరులో ఎట్లా పోటీ పెడతారు? దానికి సమాధానం చెప్పాలి. కానీ పదే పదే టీడీపీ కాంగ్రెస్ లో కలుస్తుంది, కొన్ని పత్రికలకు పెయిడ్ ఆర్టికల్స్ కొంత సొమ్ము చెల్లించి టీడీపీకి తాళం వేస్తారు, లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో రాజకీయాలలో ఇట్లాంటి సందర్భాలు అన్ని పార్టీలకు వస్తాయి. ఆ సందర్భంలో సునకానందం పొందుతున్నారు ఇలాంటి రాతలు రాయించి. రేవంత్ రెడ్డి గారు, చెప్పండి, ఇది పూర్తిగా మీకు సంబంధం లేని ఎన్నిక అనే విధంగా ఆయనకు పదం ఆడారు. సరే, ఇప్పుడు నేను వాడట్లేదు అది. టీడీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కార్పొరేషన్ ఎన్నికలప్పుడు కూడా వచ్చి ఇవే కబుర్లు చెప్పారు, ఏమైందో తెలియదా, ప్రజలు కూడా ఇప్పుడు అదే తీర్పిస్తారు అని చెప్పారు. అంటే ఇప్పుడు రిషి గారు 2004లో 50 సీట్లు పోటీ చేస్తే 25 గెలిచారు, 2009లో 52 సీట్లు చేస్తే 10 గెలిచారు, 2008లో ఉప ఎన్నికలలో 17 రాజీనామాలు చేస్తే 7 గెలిచిండ్రు. అంటే టీఆర్ఎస్ పార్టీ వివిధ సందర్భాలలో ఓడిపోయింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అక్కడ కూర్చున్న మిత్రులు ఎమ్మెల్సీ ఓడిపోయిండు. ఇదే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబడితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిలబడితే కేటీ ప్రసాద్ గారిని ఈ సగం తెలంగాణ తిరస్కరించింది, ఎన్నికలలో ఓడగొట్టి పక్కన కూర్చోబెట్టింది. అంటే అంత మాత్రాన కేసీఆర్ ప్రభుత్వం రాజీనామా చేయాలని, లేకపోతే కేసీఆర్ మాటలు చెల్లలేదని, కేసీఆర్ చెల్లని రూపాయని మేము అనదలుచుకోలేదు. రాజకీయాలలో ఎన్నికలకు రకరకాల సందర్భాలు ఉంటాయి, రకరకాల అంశాలు ఉంటాయి. మూడోది, రజబలి మీద పోటీ చేసినాక రజబలి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చో ఒకసారి చూడండి. నా రాజకీయ వారసుడు వెంకటరెడ్డి అని రజబలి గారు చెప్పిండు. రెండోది, రజబలి గారికి కుటుంబం లేదు, వారికి పెళ్లి కాలేదు, వారికి కుటుంబం లేదు, వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి రజబలి గారు చాలా చేసిండు. వారి మీద పోటీ చేసి ఓడిపోయిన సందర్భంలో వారిని వెంకటరెడ్డి గారే నా వారసుడు, రాజకీయ వారసుడు అని రజబలి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఒక్కసారి కావాలంటే చరిత్రను తిరిగేయండి. రేవంత్ రెడ్డి గారు, ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. 2019 ఎన్నికలకు వచ్చే తీర్పుకు పాలేరు ఉప ఎన్నిక రిజల్ట్ ఒక సూచిక కాబోతోంది అని టీఆర్ఎస్ అంటోంది. మీరు ఇప్పుడు ఎంతవరకు కాన్ఫిడెంట్ గా ఉన్నారు? అంటే తీవ్ర స్థాయిలో మీరు కూడా ప్రచారం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు రిషి గారు. ఈ రోజు కేటీఆర్ అయినా అహంభావంతో మాట్లాడుతున్నారు, అధికార మతం కండ కావడంతో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడే వాళ్లకు ప్రజలే సమాధానం చెప్తారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నడిపించుకోవడానికి, తెలుగుదేశం పార్టీ ప్రజాసేవలో దళితులు, గిరిజనులు వీళ్ళందరినీ ఆదుకోవడానికి, బలహీన వర్గాలను ఆదుకోవడానికి మేము ఉన్నాం, మేము పనిచేస్తాం, కొత్త నాయకత్వాన్ని తెచ్చుకుంటాం. ఒకవేళ సీనియర్లను ఎవరినైనా, లేకపోతే కొంతమందిని ఎవరినైనా బలహీన మనస్తత్వం ఉన్న వాళ్ళను బలహీన క్షణాలలో కొంతమందిని వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఉండొచ్చు. కానీ మేము కొత్త నాయకత్వాన్ని నిర్మించుకుంటాం, 100 మంది యువకులకు టికెట్లు ఇచ్చుకుంటాం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం. బలహీన వర్గాలు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మీద కూడా అనుమానం వస్తుంది, ఆయన మీద కూడా వార్తలు వస్తున్నాయి. అట్లా ఇప్పుడు ఆ అనుమానం హరీష్ మీద కూడా వస్తుంది.
హరీష్ కేటీఆర్ వారసుడు అన్నప్పటి నుంచి తిరుగుబాటుకు ప్రణాళికలు చేసుకుంటున్నాడు. హరీష్ పార్టీని చీల్చబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపున్నాయి. కాంగ్రెస్ మద్దతుతో హరీష్ తిరుగుబాటు చేస్తున్నాడు అని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇట్లాంటి చర్చలకు ఊహాగానాలకు మన దగ్గర ఏం సమాధానం ఉంటది రిషి గారు? హరీష్ ఒకటే ప్రశ్న, ఒకటే సూటి క్వశ్చన్ అడుగుతున్నా మిత్రుని దేవిప్రసాద్ గారిని. కవిత గారు హరీష్ రావు కేసీఆర్ వారసుడు అని చెప్పింది. హరీష్ రావు గారితో ఆ మాట చెప్పించండి. ఆ పార్టీలో లుకలుకలు లేవు. ఆ పార్టీలో హరీష్ రావు తిరుగుబాటు చెయ్యడానికి హరీష్ రావు చాలా పార్టీలో లుకలుకలు మీరు మళ్ళీ పత్రికల వార్తల మీద మాట్లాడలేదు. చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు, సత్తాగల నాయకుడు అని హరీష్ అన్న ప్రశంసించారు. కేటీఆర్ మంత్రి అన్నాడు కేసీఆర్ వారసుడు అని. హరీష్ కేసీఆర్ లేలే రిషి గారు మీరు ఇక్కడనే గుర్తించాలి. కవితమ్మ ఏమన్నది, కవిత గారు ఏమన్నారు? కేసీఆర్ వారసుడు కేసీఆర్ అంటే నిన్న హరీష్ ఏమన్నాడు? కేసీఆర్ సమర్థమైన మంత్రి అని మాత్రమే అన్నాడు. కేసీఆర్ వారసుడు అని లేదు. అంటే ఇంకా వారసత్వం చర్చ మీరు లేవదీశారు, ఇంకా అక్కడ లేవలేదు. రైట్, హరీష్ తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసిన రోజు టీడీపీ పార్టీ విశ్వాసాల మీద కంటే టీఆర్ఎస్ లో వచ్చే లుకలుకల మీదనే విశ్వాసం ఎక్కువ. రేవంత్ రెడ్డి గారు చూద్దాం, మనం అలాగే మాట్లాడుకుంటూ ఉంటాం, చర్చించుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు ఫోన్ లోకి వచ్చినందుకు. లైవ్ షోలో చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం.